You know, it is a complete entertainment. Songs are very good. And obviously, Habibo song almost famous hai kada. So you will enjoy. Definitely everyone will enjoy. ఏంటండి లేదు no. So yeah, story is very good, definitely watchable, everyone can watch, you will definitely enjoy. And action movie and అస్సలు బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదే స్పెషల్ మూవీకి, అదే స్పెషల్. కామెడీ ఉంది, అల్టిమేట్ కామెడీ. పూజా హెగ్డే యాక్టింగ్ సూపర్ ఆబ్వియస్లీ. Beast, if you are asking me how is Beast, it is just like Beast மாதிரியா இருக்குது, வெறித்தனமாக இருக்குது. ஐயோ தளபதி சார் உங்களோட ஆக்டிங் பார்த்து எப்போ மாஸ்டரில் பார்த்தேன் சார், உங்களை இப்போ தியேட்டரில் பார்க்குறேன். இஸ் ஜஸ்ட் மைண்ட் ப்ளோயிங்காக இருக்குது சார் மூவி. அதுக்கு மேலே உங்களோட ஆக்டிங் ஐயோ இட்ஸ் லைக் நெக்ஸ்ட் லெவல். அண்ட் நெல்சன் சாரோட டைரெக்ஷன் மை காட். And Pooja Hegde and Talapati sir oda combination has broken the screens. Enko chinna aase naan kuda ipo acting la try pandre, wanted to become an actor. Talapati 66 le oru role kedcha kuda ayyo Talapati sir kuda next level reaction, romba happy ah irukken endha role kedcha kuda. Nelson sir romba periya fan. I guess this is your third movie, but you have just cracked out the screens like hell. The response, it is Hyderabad, but the response is just like Chennai. I'm just regretting that I'm not in Chennai right now, but then I watched it in Tamil here. I'm just thinking Coimbatore, Tamil Nadu, eppadi irukku reaction, it's like next level ah irukum. I'll just request each and everyone who haven't watched the movie, please go watch the movie. It is worth watching 1,000 times. Thank you. బాగుంది చాలా బాగుంది. ఏ మూవీ అడుగుతున్నారు? బీస్టా? వేరే మరి సమ్మ సూపర్. తలపతి విజయ్ మాస్. పూజా గారు బాగున్నారు. యాక్షన్ బాగుంది. డాన్స్ అరబిక్ కుత్తోండి, దానికే వచ్చాము డాన్స్ కోసం. ఇంకా ఇది యాక్షన్ చాలా బాగుంది. बहुत अच्छा है. अच्छा है. సూపర్ நல்லா இருக்கு. अच्छा है. యాక్షన్ సీన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీన్స్. కామెడీ సూపర్, టైమింగ్. పూజ సూపర్. పూజ పక్కా విజయ్ పక్కన సూపర్గా ఉంది. పూజ బ్లాక్ బాస్టర్. విజయ్ హిట్ కొట్టిండు, అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగుంది సినిమా. She's my sister-in-law. She has come from US. I'm coming from US actually to watch this movie. చాలా బాగుంది. తలపతి విజయ్ వేరే మరి. కేజీఎఫ్ కి దీనికి సంబంధం లేదు. కేజీఎఫ్ డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. చాలా బాగుంది. We enjoyed it. Thank you so much. సిచ్యువేషన్ కామెడీగా చాలా బాగుంది. యాక్షన్ 6 రియల్లీ సూపర్. చాలా బాగుంది. We enjoyed it. బాగుంది సార్, ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఛాన్స్ పిల్లలన్నీ అందరూ బాగా చూడొస్తారు. బాగుందండి, టాక్ అయితే బాగుంది. నేను చెప్తున్నాను కదా, స్పెషల్గా నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నాకు సినిమా నచ్చింది. యా ఓకే, సినిమా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్ బాగున్నాయి. కథ మొత్తము హీరోనే నడిపించిండు. అండ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, బట్ లాస్ట్లో క్లైమాక్స్తో కన్విన్స్ చేసిండు. బాగుందండి, అన్నిటికంటే బాగుంది. విజయ్ గారి సినిమా అదేది స్నేహితులు, దాని తర్వాత ఇది ఆయనకు పెద్ద బ్రేక్ అనుకుంటా. మాస్టర్ కంటే పెద్ద హిట్ అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే మంచి మ్యూజిక్ ఇచ్చిండు. అండ్ క్లైమాక్స్లో కూడా ఫైటర్ విమానాలు ఇవన్నీ రావడం ఏ సినిమాలో లేదు. He gives a full credit to the director and full credit to the Vijay sir, and specifically to the comedians. Everybody has done a full credit, even Pooja, actress Pooja, even she has done an one. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు, అసలుకి ఓడితే తల్లెక్సిపోయింది భయ. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది భయ, అసలు మ్యూజిక్ మామూలుగా లేదు. ఇలానే ఉంటుంది భయ, అసలుకి మామూలుగా ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేకబోయా మూవీలో హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ ఫైట్ ఉంటుంది భయ, అసలుకి చెప్పలేము, ఊహించుకోలేము ఫైట్ అయితే. అసలుకి
అవునవును నీకు తెలియదా అసలుకే ప్రతి మూవీకి ఉంటుంది మంది అసలు మామూలుగా లేదు భయ ఫైట్ అయితే ఫస్ట్ మూవీ హైలైట్ అన్న అందరూ అడుగుతున్నారు అందరూ చూపించాలి మూవీ భయ అసలు సూపర్ డూపర్ హిట్ భయ మూవీ అయితే అసలుకి ఊహించుకోవాలి అసలుకి నేను ట్రైలర్ చూసినా ఒకటి ఈడ లోపల ఉన్నది ఇంకోటి అసలుకి ఊహించుకోవాలి అలా ఉంది మూవీ తలకాయ లెగ్స్ మాల్ నుంచి బయటకు పడిద్ది వంతున్నా అసలుకి చూసుకోండి ఇది ట్రైలర్ చూసి ఫోటో చూసి తీసిన ట్రైలర్ కాదు ఫోటో చూసి తీసిన భయ మామూలుగా లేదు భయ మూవీ అయితే ఉన్నది 2 సాంగ్స్ కామెడీ థ్రిల్లింగ్ మామూలుగా లేదు భయ అసలుకి కామెడీ అయితే మామూలుగా లేదు అసలు ఊహించి కామెడీ యాక్షన్ మూవీలో కూడా కామెడీ జాయిన్ చేశాడు డైరెక్టర్గా అయితే ఇదిగో భయ ఇంతే అసలుకి ఇదిగో వదిలే మళ్ళీ అనకూడదులే కానీ కొంచెం బుల్లెట్ కూడా పనికి రాలేదు ఒట్టి ఇదే భయ అసలుకి మామూలుగా లేదు అసలు ఐఎమ్ పొలిటీషియన్ నాట్ పొలిటీషియన్ ఐఎమ్ స్లోజర్ అసలు మామూలు లేదు భయ మూవీ అయితే ఊహించుకోలే అసలుకి అలా ఉంటుంది అనుకోలే అసలు మామూలు అసలు దాని గురించి మాట్లాడకూడదు అసలు మ్యూజియం గురించి అసలు ఏమనుకుంటున్నావు అసలుకి ఆడ ఎవరో డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ పూజ అంటే కొంచెం ఉంటుంది భయ ఇందులో లవ్ లేదు భయో లవ్ కొంచెమే ఉంటుంది అంతే లేదు భయ లవ్ లేదు ఆడ సినిమా ఏముంది భయ లవ్ లేదు ఇందులో మూవీ అయితే లవ్ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ డాన్స్ గురించి అసలు ఎన్ని లైక్లు అసలు మామూలుగా లేదు స్టెప్ లేదు భయ స్టెప్ మర్చిపోయినా కానీ మామూలుగా లేదు భయ స్టెప్ స్టార్టింగ్ ఉంటుంది పాట అది దాని తర్వాత పాట లేదు సినిమా అయిపోయిన తర్వాత ఇంకో పాట ఉంటుంది అంతే 2 సాంగ్స్ ఉన్నాయి మూవీలో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ భయ సినిమా సూపర్ డూపర్ హిట్ బాయ్ సినిమా అయితే పూజ పెద్దగా ఏం లేదు బాయ్ స్టోరీ అంతా మూవీ మొత్తం షాపింగ్ మాల్లోనే జరిగింది మూవీ మొత్తం స్టార్టింగ్ కొంచెం 10-15 నిమిషాలు బయట ఉంటుంది మొత్తం మూవీ మొత్తం షాపింగ్ మాల్లోనే ఉంటుంది భయ అదే చేస్తారు షాపింగ్ మాల్ మనోడు లోపలే ఉంటాడు జానీ మాస్టర్ గారు ఒక్క సాంగ్ తోటే మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటో సాంగ్లో కనపడుతుంది. ఇంకొక అంశంలో కూడా డైరెక్షన్లో కొన్ని అక్కడక్కడ తప్పడరుగులు ఉన్నాయి. సో ఇక్కడ కెమెరా క్రియేటివిటీ అద్భుతంగా ఉంది. లాస్ట్ సీన్ చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సెక్షన్లో అక్కడక్కడ కొన్ని తప్పడరుగులు వేశారు. కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో మన తెలుగు పీపుల్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జానీ మాస్టర్ గారికి. ఒక సాంగ్ ద్వారానే మనకి తెలుగులో మనకి ఎంటర్టైన్మెంట్ కొంచెం కావాలని ఆ సాంగే మనకి జానీ మాస్టర్ గారు హైలైట్ చేశారు. వండర్ఫుల్. తర్వాత ఏంటంటే లాస్ట్లో సీన్ మాత్రం మన ఇండియన్ పీపుల్స్ గూస్ బంప్స్ వచ్చే విధంగా లాస్ట్ సీన్ క్రియేట్ చేశారు. సైనికులు ఏ విధంగా ఎదురు దేశాన్ని మనం ఎదుర్కొంటారో కూడా హైలైట్ చేశారు. పూజా ఐ లవ్ యూ పూజా అజా ఏముందిరా బాబు పూజా గుండెల్లో గిత్తలు పరిగెట్టి నువ్వు ఆ డాన్సులు ఆ స్టెప్లు ఆ వయ్యారు ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏముందిరా బాబు సినిమా బీస్ట్ ఎక్సలెంట్ గా తీసారు అమ్మ. సరైన సినిమా సరైన టైంలో వచ్చింది. ఇంకా చాలు ఎప్పుడన్నా వెయిట్ ఇస్ ఓవర్. అందరికీ వస్తుంది ఐడియా. ఈ సినిమా పక్కా ప్యాన్ ఇండియా పెళ్ళిళ్ళు అందరూ చేస్తారు విందు. ఈ సినిమాలో ఏమి ఇచ్చాడయ్యా మ్యూజిక్ కింగ్ ఎక్సలెంట్ గా చేశారు. ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే పోతుంది అందరికీ మతే. ఈ సినిమాలో హీరో విజయ్ తలపతి ఎక్సలెంట్ గా చేశారు. ఎక్కడ అసలు బోరింగ్ అనిపించలేదు. అందరికీ నడపాలని ఉంటుంది ఆడి. ఈ సినిమాలో ఏం పండించారయ్యా కామెడీ ఫెంటాస్టిక్ గా ఉంది. అందరూ చూడండి పైనుంచి కింద దాకా ఎలివేషన్ మామూలుగా చేర్చలేదు. ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే అవుతారు హట్టు. ఈ సినిమాలో హీరో నడుపుతాడు జట్టు ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. అయ్య నిన్ను ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ చాలా బాగా చేశారు నెల్సన్ గారు. ఏంటంటే ఇదివరకు కోకిలాని సినిమా చేశారు, తర్వాత వరుణ్ డాక్టర్ అని సినిమా చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ చూడండి వన్స్ అగైన్ పూజ ఐ లవ్ యూ పూజ మొన్న నీకు ఐ లవ్ యూ చెప్పాను. ప్రెస్ మీట్లో నాకు కూడా ఐ లవ్ యూ చెప్పు. ఒక్కసారి ఎవరు నమ్మట్లా, ఇంకొకసారి అందరికి కనబడితే చెప్పు ఐ లవ్ యూ అని. రియలీ పూజ ఐ లవ్ యూ వెంటనే మనోడికి కంపోజ్ చేసి వెంటనే చెప్పేసింది. నేను చూసిరుగా మీరు అందరూ. సినిమా చాలా బాగుంది. ఈస్ట్ ఆర్ వెస్ట్ సినిమా ఫుల్ బీస్ట్
బీస్ట్ చాలా బాగుంది, అందరూ చూడండి. ఫుల్ ఫ్యామిలీ స్టెప్ ఒకసారి అందరికీ కావాలి అన్నీ. ఈ సినిమాలో ఏం చేశాడయ్యా బాబు మన జానీ, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఏముందిరా బాబు సినిమా బీస్ట్, మామూలుగా లేదు. ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సరైన సినిమా వచ్చింది. చూస్తున్నాం ఈ మధ్య సినిమాల మీద సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఏమైనా సరే ఒక్కటే మాట అందరి నోట, పూజ ఐ లవ్ యూ, పూజ ఐ లవ్ యూ. నీకు ప్రతిసారి చెప్పాలనిపిస్తుంది. ఆ యాక్టింగ్, ఆ పెర్ఫార్మెన్స్ చించేసావు. నాకు చాలా బాగా నచ్చింది. అనిరుద్ మ్యూజిక్, పెళ్ళిళ్ళు అందరూ చేస్తారు విందో, ఏమి ఇచ్చాడయ్యా బాబు మన మ్యూజిక్ కింగ్. చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఎందుకంటే ఇటువంటి సినిమాలు రావాలి, మనందరూ చూడాలి. కాకపోతే కాస్త టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అయినా పర్వాలేదు కొనుక్కున్నాం. సినిమా అయితే మాకు చాలా బాగా నచ్చింది, ఫంటాస్టిక్గా ఉంది. ఏంటంటే ఎలివేషన్ మామూలుగా చూపించలేదు. ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే అందరికీ పోతుంది మతే. ఈ సినిమా హీరో విజయ్ తలపతి ఆల్వేస్ కింగ్. చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగుంది. దమ్ముంటే ఆపో, ఈ సినిమా తోపు ఏదన్నా. సినిమాలో హీరోయిన్ ఆట ఏం పేల్చాడు బాబు, హీరో గన్ షాట్ ఎక్సలెంట్గా పేల్చాడు, చాలా బాగుంది, అందరూ చూడండి. సెకండ్ హాఫ్ బాగాలేదు అంటే ఫస్ట్ హాఫ్ బాగున్నాయి, సన్నివేశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా ఎందుకో అంటే అయిపోయిందా అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది. అది ప్రతి సీన్ ఏదో అయిపోయిందా వెళ్ళిపోదాం అన్నట్టు ఒక దీని మీద ఉంది, కానీ సెకండ్ హాఫ్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ ఏమైతే చేయలేదు. తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఫైట్ వల్లే పోయింది. సెకండ్ హాఫ్లో వచ్చిన ఫస్ట్ ఫైట్ వల్లే సినిమాలో అంతవరకు సెకండ్ హాఫ్ మీద కొద్దిగా ఉన్న ఇది ఆ ఇంపాక్ట్ పోయింది బేసికల్గా. అది అక్కడ కరెక్ట్ కాదు. అదే కదా నేను చెప్తున్నా. మనకంటే యాంగ్జైటింగ్, అబ్బా భలే గుందిరా, ఈ సూపర్ రా, ఇలాంటి సినిమాలు మళ్ళీ చూడాలరా అనే ఫీలింగ్ అయితే లేదు. తుపాకీ సినిమా నేను ఇప్పటికీ చాలాసార్లు చూసాను, స్టిల్ ఇప్పుడు పెట్టినా నేను చూస్తాను. నాకు చాలా ఇష్టం ఆ సినిమా, బాగా ఇష్టం. రీజన్ ఏంటంటే రొటీన్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ స్టోరీ. రెండోది ఏంటంటే సీరియస్నెస్ ఎక్కడో మిస్ అయింది. తర్వాత ఇప్పటికీ నేను చెప్తా, నేనొక్కనే సినిమా చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది, కానీ చాలామందికి ఆకట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మహేష్ బాబు లాస్ట్ వరకు యుద్ధం చేసింది ఆనంద్ కోసమే అని వచ్చింది. ఆనంద్ తండ్రి అనేది పక్కన పెడితే వాడు ఆనందా అంటే ఆ సప్పన అనేది ఉంటుంది అనమాట ఒక క్యారెక్టర్లు. అదే ఆనంద్ కాకుండా కృష్ణ గారిని పెట్టుంటే ఆ సినిమా ఇంకోటి ఉండును, అరే కృష్ణ గారి కోసమా అనే ఒక ఫీల్, ఆనందా ఈయన తండ్రి అని ఒక ఫీల్ వల్లనే సినిమా దొబ్బింది ఓపెన్గా చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే విలన్లు కూడా సరైన వాళ్ళు ఒకటి బలమైన క్యారెక్టర్ ఒకటి పడితేనే ఎంత తోపు హీరో ఉన్నా ఆ ఇంపాక్ట్ అనేది వేరేగా ఉంటుంది. అక్కడ నెగిటివ్ రోల్ చేసే వాళ్ళందరూ ఆ విలనిజం ఉంటాడు పాకిస్తాన్ ఇది తీవ్రవాద, ఆయన అంత ఇంపాక్ట్ లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఆయన పెద్ద స్టార్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ తెలుగు వాళ్ళకి మనం తెలుగు వాళ్ళం, మనకు తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఉండాలంటే ప్యాన్ ఇండియా మూవీస్ అనేటప్పుడు మనకి మెయిన్ ఆ క్యారెక్టర్లు అనేవి మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అలాగే ఎవరెవరు కనిపిస్తేనే బాగుంటుంది. సో ఆ విధంగా ఏంటంటే క్యారెక్టర్లు వీక్గా ఉన్నాయి. మనకు తెలిసింది ఒక పృథ్వీరాజ్ తప్ప ఇంకెవరూ లేరు. సో దానివల్ల కూడా కొద్దిగా మైనస్ ఉంది. ఓవరాల్గా ఇవన్నీ కాదు, మా తుపాకీ సినిమాలో మా తెలుగులో ఉన్నారా, లేదు కదా, సినిమా హిట్ అయింది. సర్కార్లో లేరు కదా, మన అంత తమిళలో సినిమా హిట్ అయింది. సో ఈ సినిమాలో అంత దమ్ము లేదు. సెకండ్ హాఫ్ బాగా వీక్ ఉంది. ఫస్ట్ హాఫ్ అన్నారు సినిమా బాగుంది అబ్బా, ఓకే. ఫస్ట్ హాఫ్ వరకు కొద్దిగా అలాగే వెళ్ళింది, ఓకే, ఫైట్స్ బాగున్నాయి, ఓకే అనుకున్నా. సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఏది ఓకే అది ఫస్ట్ సాంగే, ఓపెనింగ్ సాంగే సూపర్ అన్న. ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ మనకు ట్రైలర్లు విడుదలైనాయి, ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. అవి అయితే అంతవరకు అయితే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి బాగా కవర్ చేసిండన్న. కొంతమంది అక్కడ స్లో అంటున్నారు, కానీ ఆ మూమెంట్లో కామెడీతో మస్తు కవర్ చేసిండే, చాలా బాగుంది సినిమా అయితే. అలానే RRR KGFను బీట్ కొడుతుందని చెప్పాను, 80% ఆ రేంజ్ కూడా వెళ్ళదు. విజయన్న సినిమాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నది, పర్వాలేదు. సినిమా అయితే బాగుందని చూడొచ్చు. దానికి KGF RRR గురించి అయితే దీన్ని అసలు కంపేర్ చేయొద్దు. KGF కానీ RRR కానీ అసలు టచ్ అవ్వదు. ఈ సినిమా ఇంతవరకే పెద్దగా అయితే టచ్ అవ్వదు. ఫైట్ సూపర్ ఉన్నాయి, ఫస్టే గొడ్డలు పట్టుకొని వేసేస్తాడు మాల్ అద్దాలు పగిలిపోయి తలకాయ బయట పడుతుంది. అప్పుడు బయట ఉన్న ఆర్మీకి మనోడు ఒకడు ఉన్నాడు, లోపల పని నడుతుందని హ్యాపీగా ఉంటారు. ఇక దాన్ని పట్టుకుంటేనే ఇక స్టోరీ అనుకుంటూ పోతారు. లోపల ఉన్నోనితోటి కవర్ చేసుకుంటా క్లియర్ చేస్తారు అనమాట ఒక్కొక్కరిని. చాలా బాగా అనిపించింది.
బయట ఆర్మీ ఉంటారు. అయితే వీళ్ళకి బయట మన ఇండియా వాళ్ళకి తెలిసిపోద్ది కదా లోపల తీవ్రవాదులు తెరిచారని. ఆర్మీకి ఎలా ఇది ప్లాన్ ఎలా క్లియర్ చేద్దాము, వాళ్ళని ఎలా చంపేద్దాము లోపల వాళ్ళని చెప్పేసి అనుకుంటారు. అనుకునే మూమెంట్లో లోపల విజయ్ నేను లోపల ఉన్నాను అనుకోకుండా ఇరికిపోయాను అని చెప్పి ఆర్మీకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను అనమాట. అప్పుడు వాళ్ళు ఇక కొన్ని ప్లాన్స్ ఇచ్చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చేసుకుంటే నీ పద్ధతి ప్రకారం నీ ప్లాన్ ప్రకారం అని. అప్పుడు ఫస్ట్ ఒక నేసి పడేస్తాడు, గొడ్డలతోటి కొడితే తలకాయ అద్దాలు పగిలిపోయి బయటకు వచ్చేస్తాను అనమాట. అప్పుడు ఇక కథ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా చూపిస్తారు, బ్యాక్గ్రౌండ్ కోరుకుంటారు వాళ్ళు. అతన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు అనమాట. తీసుకొని వెళ్ళిపోతే వీడియోలు చేస్తారు మన వాళ్ళు. ఇండియన్ ఆర్మీ వీడియోలు చేస్తుంది. వీడియోలు తీసి పాకిస్తాన్లో పెడితే మనోడు వెళ్ళి వీళ్ళకి చెప్పకుండా మన ఆర్మీకి చెప్పకుండా వెళ్ళి తను తీసుకొని వస్తుంటారు అనమాట. ఆ సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ ఎదురు తిరిగినప్పుడు నాకు సపోర్ట్ కావాలి మీ ఆర్మీ అంటాడు. నువ్వు చెప్పకుండా పోయినా మీకు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. చెప్పకుండా పోయినట్టు నేను దేశం కోసం చేస్తున్నా, నా కోసం కాదు కదా అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడితే అప్పుడు ప్రధానమంత్రితో వెళ్ళి మాట్లాడితే ప్రధానమంత్రి వీరరాఘవన్కి ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇక మన రష్యానికి సంబంధించిన కొన్ని జట్లు ఉంటాయి కదా అవి పంపించేస్తారు అనమాట. పంపించేసి పాకిస్తాన్ ఆర్మీని కూడా కూల్చేసి తీసుకొని వచ్చేస్తారు. ఎవ్రీ ఫైట్ సీన్స్ బాగున్నాయి అన్న, కామెడీ బాగుంది, మస్తున్నాయి జట్లు మస్తున్నాయి, చాలా బాగా అనిపించింది. ఏం లేదన్నా, జట్లది నుంచి మనకు కింద నుంచి బాంబులు పెడతారుగా అది చూపించండి అంతే, చాలా బాగా అనిపించింది. ఇద్దరు కమెడియన్స్ పెట్టేసుకొని వీని కొడదామన్న కమెడియన్స్ పెట్టేసుకొని ఆ రేకులు అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా లోపల ఒకటే తుపాకితో వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగా అనిపించింది. పూజ నార్మల్ పెద్దగా ఏం లేదన్నా, ఏదో లెవెట్రాక్ అనిపించింది, పెద్దగా ఏం లేదు. ఫైట్లు అయితే కిర్రాకునే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి, కామెడీ బాగుంది. మనోళ్ళు పృథ్వీ ఒక్కడే ఉన్నాడు, పెద్దగా ఎక్కువ ఇవ్వలేదు. పృథ్వీ ఒక్కడే ఉన్నాడు అన్న. పృథ్వీ ఇతను మెంటల్గా సరిగా బాగలేడని చెప్పి ఒక డాక్టర్ టైప్లో ఇతను మార్చుదామని చూపించి ఉన్న డాక్టర్ లాగా ఇది పెడతారు. కానీ అతనే నువ్వు రావడం వల్ల ఇంకా నాకు టార్చర్ ఎక్కువ అవుతాను. నీ దగ్గర నేను 2000 వస్తు చూసుకుంటాను కానీ నేను ఇంకో ఎక్స్ట్రా పెట్టి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని ఒక చిన్న కొద్దిగా ఒక 2 నిమిషాలు పెట్టిండు. పెద్దగా ఏం లేదు. పృథ్వీ అని తెలుగు వాళ్ళు పెద్దగా వెళ్ళారు, అంతా తమిళ వాళ్ళే. బాగా అనిపించింది, చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే పండుగ అన్న, ఫ్యాన్స్కి అయితే పండుగ. ఫైట్స్ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి ఫైట్స్, ఖతర్నాక్ ఉన్నాయి. పాటలు అలమితి అనేది హైలైట్, అలమితి అనే సాంగ్ హైలైట్, సూపర్గా ఉన్నాయి. స్టోరీ ఏంటంటే తీవ్రవాదులు ఒక మన ఇండియాకి వచ్చి ఒక మాల్కి అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. తీవ్రవాదులు మాల్కి వచ్చి మన ఇండియాకి వచ్చి ఒక మాల్కి అబ్జర్వ్ చేస్తారనమాట. ఎందుకంటే ఒక తీవ్రవాది మన తిహార్ జైల్లో ఉన్నాడు, అతన్ని వదిలిపెట్టడం కోసం మాల్ కబ్జా చేసి మాల్లో ఉన్న అందరిని చంపేస్తాము, అతన్ని విడుదల చేయకపోతే అని అంటారు అనమాట. ఇక దాన్ని బేసిస్ చేసుకొని స్టోరీ స్టార్ట్ అయింది. అయితే ఆ మాల్లోకి అనుకోకుండా విజయ్ వెళ్తాడు విత్ పూజతోటి. అక్కడ మనోడు చూస్తాడు ఏం జరుగుతుంది లోపల ఎంతమంది అని చూసుకొని మెల్లగా వీని చంపడానికి ఒక ఇద్దరు వస్తారనమాట. మామూలుగా ఒక కామెడీ టైప్లో విజయ్ చంపడానికి. ఆ మూమెంట్లో వీళ్ళైతే వాళ్ళని చంపడానికి వచ్చారో మనోళ్ళే వాని దగ్గర కత్తి తీసుకొని ఒక ఇట్లా తెరలాగుంటే దాన్ని కట్ చేసి అబ్జర్వ్ చేస్తాడు ఎవడెవడు ఉన్నాడు ఏందని. ఓకే వీళ్ళని మనం వేసేయచ్చు, క్లోజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మంచిగా వీని దగ్గర ఒక 4 ఉంటే వాళ్ళని పక్క పెట్టేసి చిన్నగా ఒక్కొక్కని వేసేస్తాడు అనమాట. ఫస్ట్ షాట్ మాత్రం హైలైట్ అన్న సినిమాకి. గొడ్డలతోటి కొడితే ఒక తీవ్రవాదిని తలగా అద్దాలు పగులుతాయి, మాల అద్దాలు పగిలిపోయి బయట వచ్చి పడుతుంది అనమాట. బయట మొత్తం ఆర్మీ పోలీసులు ఉంటారు. అప్పటికే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనోడు ఉన్నాడు యుద్ధం స్టార్ట్ చేసిందని చెప్పేసి. ఇంకా ఆ నుంచి పిచ్చి పీక్స్ అన్న, సూపర్ అంటే సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక లేకపోతే అనిరుద్ధ్ కనుక లేకపోతే ఇంకా కొంచెం తక్కువ అయ్యేదాం. కానీ అనిరుద్ధ్ అయితే పిచ్చి కొట్టిండు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినాము మేము కూడా హాయ్ అంటే ఆయనడు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ చెప్పి మస్తు మంచిగా మాట్లాడండి. తెలుగులో అయినా కానీ చాలా మంచిగా మాట్లాడండి. పిచ్చగా నవ్వుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా ఏదో లైట్గా యూజ్ చేసారు, క్యారెక్టర్ ఏం పెద్ద. సాంగ్ అయితే హైలైట్ భయ అదిరిపోయింది. మామూలు కామెడీ కాదు, మామూలు యాక్షన్ మూవీ అనుకున్నా కానీ ఫుల్ కామెడీ ఉంది. వరుణ్ డాక్టర్ డైరెక్టర్ అనమాట, చాలా బాగా తీసిండు. ఫుల్ 2.5 hours 2 hours అయితే పక్క నవ్వుకోవచ్చు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్ అయితే ఎట్లాగో అందరూ ఫేమస్ అయిపోయింది ఇన్స్టాలో అయితే. సాంగ్ అయితే పిచ్చి లేచిపోయింది. లాస్ట్లో ఒక సాంగ్ ఉంది జాలియా జిమ్ఖానా, అది కూడా బాగుంది. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్. ఏమైనా మీరు అడిగితేనే చెప్తాను, లేదంటే లేదు. హీరోయిన్ రోల్ బాగానే ఉంది, మరీ అంత ఎక్కువ కాదు కానీ కొంచెం రాధేశ్యామ్లో ఇదైపోయింది కానీ దాంట్లో మాత్రం హిట్ అని చెప్పేసి బాగానే ఉంది. పూజ కామెడీ, ఫుల్ కామెడీ అబ్బా. 2 hours పిచ్చి నవ్వుకోవచ్చు, మస్తు ఉంది మూవీ మాత్రం. యాక్షన్ కూడా ఉంది, యాక్షన్ కంటే ఎక్కువ కామెడీ ఉంది, రెండు ఉన్నాయి. మ్యూజిక్ ఆల్రెడీ హిట్ అయిపోయింది. మ్యూజిక్ ఎలాగో తెలిసి మీ అందరికీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ మామూలు కాదు, పిచ్చి లేచిపోయింది. ఆ సాంగ్ అయితే మొత్తం, ఆ సాంగ్ ఏమో కానీ మొత్తం జనాలు అర్చుడు ఎక్కువ అయిపోయింది. బాగుంది మూవీ మాత్రం.
ఇచ్చిండు డైరెక్షన్ పరంగా అయితే నాకు ఆ స్టోరీ ఒకటి ఐజాక్ ఒక మాల్ని హైజాక్ చేస్తారు. మనకి ఆల్రెడీ చూసిన స్టోరీస్ అవన్నీ, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నా కానీ కొంచెం డిసప్పాయింట్. పూజా హెగ్డే కొంచెం పెట్టినట్టు అనిపించింది, జస్ట్ ఆమె అంతే, ఏం లేదు అట. సినిమా బాగుంది కానీ నెల్సన్ ఉత్తి కామెడీ ఫైటింగ్ సీన్లలో కామెడీ పెడతాడు, వేసినాడు. లాస్ట్ అదేమో ఏరోప్లేన్ సీన్ సాలిడ్ ఉన్నది, ఫైట్ సీన్ బీజం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ సాలిడ్. సినిమా బాగుంది, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ సాలిడ్. యాక్షన్ ఒకటే పాట సూపర్, చాలా బాగున్నది మూవీ, వేరే లెవెల్. ఏది యా అన్ని వెపన్స్ బాగా యూస్ చేశారు, గన్స్ అన్ని. యా థ్యాంక్ యూ. బీస్ట్ అట్ ఇట్స్ బెస్ట్. సూపర్ బాగుంది. నైస్ మూవీ, నైస్, సూపర్, వెరీ నైస్, కామెడీ ఫుల్లీ ఫన్నీ. సూపర్, అంత కొత్తగా మంచిగా ఉన్నది. మళ్ళా తమిళ్ పర్ఫెక్ట్. బాగుందన్న. अच्छा सिनेमा अच्छा है ना, हिंदी में बोल, तेलुगु नहीं आता, हिंदी में बोल. सिनेमा अच्छा है ना. अच्छा तमिल में देखा ना मैं. हाँ सिनेमा अच्छा ना, बहुत अच्छा है, बहुत एक्टिंग किया. पूरा गन शॉट अच्छा है उसमें. हाँ सुपर, ఓకే అన్న. మూవీ అయితే నాకు డిసప్పాయింటెడ్, ఎందుకంటే నేను ప్రీవియస్ ఫిలిం వరుణ్ డాక్టర్ మూవీ చూసిన థియేటర్లో. అది రొటీన్ స్టోరీ, అంటే చిన్నపిల్లని కిడ్నాప్ చేసి అమ్మడము అని చెప్పేసి రొటీన్ స్టోరీ. కానీ వాళ్ళు కామెడీ అయినా సరే, యాక్షన్స్ అయినా సరే మనకు కొంచెము డిఫరెంట్గా అనిపిస్తుంది స్టోరీ. అది కామెడీ అయినా సరే, యాక్షన్ అయినా కొన్ని కన్విన్సింగ్ ఉంటుంది. ఈ మూవీలో మాత్రం విజయ్ దళపతి గారు ఫ్యాన్గా చెప్తున్నా, ఒక 1500 పెట్టి వచ్చిన, 1500 ఖర్చు పెట్టి వచ్చిన, 3 days నుంచి వెయిట్ చేస్తున్నా, బుకింగ్ చేసుకొని కష్టపడి వచ్చిన. నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. ఆయన ఫిలిం కాదు ఇది. రొటీన్గా మన గగనం మూవీ చూసినప్పుడు ఇట్లా ప్లేన్ హైజాక్ చేసి టెర్రరిస్ట్ని రిలీజ్ చేయమని, అదే లైన్, స్టోరీ లైన్. ఈయన నిల్సన్ గారి మూవీస్ ఎట్లుంటాయి అంటే స్టోరీ లైన్ ఒకటే ఉంటుంది కానీ వేరే విధంగా తీస్తాడు, మంచిగా ఉంటాయి అని చెప్పేసి మనం కన్విన్సింగ్ అవుతాం. కానీ ఈ మూవీలో మాత్రం మొత్తం విజయ్ గారు ఎలివేషన్ సీన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. హైజాక్ చేసిన తర్వాత ఆయనే మాల్ అనేది తిరుగుతుంటాడు ఎవరు దొరకకుండా. అది ఏందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ కింద కూర్చొని వాళ్ళు భయపడకుండా కామెడీ చేస్తుంటారు. నేను ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చివాడేసిండు అనిరుద్ధ్ గారు. మళ్ళీ డైరెక్టర్ వచ్చేసి చాలా మంచిది ఇచ్చిండు. మళ్ళీ విజయ్ గారు యాక్షన్ బాగుంది, కానీ స్టోరీ లైన్, ఆ కామెడీ, ఆ యాక్షన్ అనేది కన్విన్సింగ్ ఉంటుంది. కొన్ని 100 బుల్లెట్లు వచ్చినా ఆయనకు దాకదు, కానీ 4 బుల్లెట్ కాల్సాడు, అందరూ చచ్చిపోతారు. అదేందో నాకు ఓవరాల్గా విజయ్ దళపతి గారి ఫ్యాన్స్కి సారీ చెప్తున్నా. ఎందుకంటే నేను నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని కాదు, మూవీ మాత్రం నాకు చాలా డిసప్పాయింట్ అయింది. నేనైతే కొంచెం బాధతో వెళ్తున్నా, ఎందుకంటే హిట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఎప్పుడు. కానీ ఇది ఫ్లాప్ నేను తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు మూవీ. పూజ గారు డ్యాన్స్ ఒక పాటకు పరిమితం చేసారు, ఆమెకి ఏమి అంత ఇంపార్టెన్స్ ఒక క్యారెక్టర్ లాగానే పెట్టారు పక్కకి. మొత్తం విజయ్ గారిని ఎలివేషన్ సీన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మా ఊళ్ళో వరుణ్ డాక్టర్లో మాత్రం ఆయన కొడతారు, తిడతారు, ఆయనకి కొంచెం దెబ్బలాగినా కొంచెం కన్విన్సింగ్ ఉంటుంది. ఈయన పెద్ద హీరో కాబట్టి ఆయనకి ఎలివేషన్ సీన్స్ ఉంటుంది అని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది. లేవు, ఎందుకంటే మనకి ఇప్పుడు వరుణ్ డాక్టర్లో మాత్రం ఆయన కొంచెం దెబ్బలు తిన్నా ఏం చేసినా కొంచెం కన్విన్సింగ్ ఉంటుంది. ఇలా మాత్రం ఆయన 100 బుల్లెట్లు వచ్చి ఆయనకి ఏం దాకా, ఇంటర్వెల్ బ్లాక్ అయితే మాత్రం ఆయనకు బుల్లెట్లు తాకుతూనే ఉంటాయి, మళ్ళీ ఇంటర్వెల్ వస్తుంది, ఆయన చచ్చిపోవడం ఏం కాదు. మొత్తం నాకైతే చాలా డిసప్పాయింట్ అయింది మూవీ అయితే. ఎక్కువ పెట్టలేరు. సో సినిమాకి తగ్గట్టు డైరెక్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, డైరెక్టర్ కూడా దీంట్లో యాక్ట్ చేసిండు. సినిమా మాత్రం సూపర్. కిరాక్ మూవీ కిరాక్ ఉంది, మేము వచ్చి చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చు. చాలా కామెడీ ఉంది, టెర్రరిస్ట్ ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క సీన్స్ కిరాక్ ఇష్యూ, ఒక్కొక్క పాయింట్, సినిమాటోగ్రఫీ నుంచి అన్ని డైరెక్టర్ వరకు క్లీన్, మొత్తం క్లీన్ సీమ్ అన్ని బ్రో వేరే చూడొచ్చు. ఈ మూవీ నెల్సన్ తీసింది కిరాక్ బ్రో, అన్ని కిరాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కిరాక్ బ్రో, కిరాక్ చాలా బాగుంది. వేరే మూవీకి మొత్తం రాదు కూడా ఈ మూవీ అయితే కిరాక్. అదే రియల్ విజయ్ తలపతి ఎవ్రీవర్, స్పెషల్ ఐమాక్స్ ఎవ్రీవర్ తలపతి విజయ్. బాగుంది బాగుంది, తమిళ్లో బాగుంది. మేము తమిళ వాళ్ళం. చాలా బాగున్నాయి, బాగాలేదు సినిమా, బాగాలేదు. హలమితి హబీబు హబీబ్ వందాలే హలమితి హబీబు
మల్లమ పితా పితా దే మల్లమ పితా పితా దే మల్లమ పితా పితా దే హోలీ 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 పక్కతుల రంగోలీ హోలీ హోలీ వెకతుల మయంగుర గాలి డాలి డాలి మెతతుల అవదుల గాలి జాలి జాలి హడిపోలి హలమితి అబీబు హలమితి అబీ వందాలే హలమితి అబీబు హలమితి అబీ వందాలే హో క్యూటీ నీ స్వీటీ అను బ్యూటీ అదిల్ మాటి நாம் மெல்லம மெல்லம காலி அது சொல்லல போடி முதல் வாட்டி படன் காட்டி என்ன காட்டி கண்ணவாட்டி இல்லவா கொஞ்சமா ஏத்தி என்னம செஞ்சு ஒருத்தி இவனை யாரோ சுகம் வச்சானே என் மனசுக்குள்ள குஜந்த போல கிஞ்சி கிட்டானே லவ் வச்சானே இவன் யாரு கிக்க வச்சானே ஏ வயசுக்குள்ள முதல் முஜய பிலா வச்சானே ஹலமித்து அபீபு பிதா ஹலி அபி ஹலமித்து அபீபு ஹே பல்லு பாபி தாதே ஹல்வா ஏ பல்லு பாபி தாதே ஹே ஹல்வா ஏ பல்லு பாபி தாதே ஹோலி ஹோலி பக்கத்துல சிரிக்கும் ரங்கோலி జాలి జాలి వెకతుల మయంగుర డోలి గాలి గాలి మెతతుల అవదున గాలి జాలి జాలి హడిపోలి హో క్యూటీ నీ స్వీటీ అను బ్యూటీ అదిల్ మాటి నా మెల్లమ గాలి అది సొల్లల పోడి முதல் வாட்டி படன் காட்டி என்ன வாட்டி கண்ண காட்டி லவ கொஞ்சமா ஏத்தி என்ன சஞ்சித வருத்தி இவன் யாரு சொக்கம் வச்சானே ஏ வயசுக்குள்ள குஜந்தை போல கிஞ்சி கிட்டானே லவ் வச்சானே இவன் யாரு கிக்கு வச்சானே ஹலமித்தி அபீபு ஹலமித்தி அபி வந்தாலே ஹலமிப்பு அதீபு ஹலமித்தி அபி வந்தா ஹலமித்து அபி வந்தாலே ஹலமித்து அபீபு மலம பித்தா தே மலம பித்தா தே அண்ணா